ఇప్పటి వరకు టాప్ 5 టీమ్స్ డిస్కస్ చేసాం 2025 ఐపీఎల్ టేబుల్లో. నెక్స్ట్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్ అంటే యా వాట్ ఈస్ యువర్ ఎమోషన్ విత్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఆర్ డెక్కన్ చార్జర్స్? బట్ డెక్కన్ చార్జర్స్ ఇది డిఫరెంట్ ఫ్రాంచైజెస్, బట్ స్టిల్ ఎనీథింగ్ హైదరాబాద్ యా హోమ్ స్టేట్. లేకపోతే ఏదో డెక్కన్ చార్జర్స్ అంటే ఫస్ట్ సెకండ్ ఫైనల్ డీసీ వర్సెస్ ఆర్సీబీ, ఆ మ్యాచ్ నాకు బాగా గుర్తున్నారు. హర్షల్ గిబ్స్, గిల్క్రిస్ట్, సైమన్స్, రోహిత్ శర్మ, ప్రజ్ఞాన్ ఓజా, ఆర్పి సింగ్, తిరుమల శెట్టి, సుమన్ వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు. సుమన్ అసలు అది దాన్ని టీమ్ సాంగ్ గో చార్జర్స్ గో అని చెప్పి జెర్సీ కూడా చాలా బాగుంటుంది, క్రేజీ జెర్సీ అది. నీకు ఎస్ఆర్హెచ్ నువ్వు ఫామ్ అయినప్పుడు చూస్తే ఎస్ఆర్హెచ్ ఈ పోస్ట్ కోవిడ్ ఈ పీరియడ్ తీసేస్తే ముందు వాళ్ళు వచ్చిన ఫస్ట్ 6-7 years లో వాళ్ళు ది మోస్ట్ కన్సిస్టెంట్ టీమ్. 2016 అంటే అది జ్ఞాపకం వెళ్తాను జ్ఞాపకం కాదు వాడండి ఎక్కడైనా కూడా. ఆ సీజన్ అది మోస్ట్ కన్సిస్టెంట్. అంటే నువ్వు కప్పులు కొట్టకపోవచ్చు, ఒక కప్పే రావచ్చు, ఒకసారి రన్నర్ అప్, బట్ కన్సిస్టెంట్ గా క్వాలిఫై అయ్యారు. అందులో మెయిన్ పార్ట్ మన డేవిడ్ వార్నర్. అసలు వార్నర్ ఎస్ఆర్హెచ్ కి లెజెండ్. భూవీ ఎస్ఆర్హెచ్ కి వీళ్ళిద్దరు. రషీద్ కూడా 2016 లో వచ్చాడు. 2016 లో రషీద్ ఖన్నా ఫిజ్ అనుకోండి. 2017 రషీద్ ఖాన్ వచ్చాడు అనుకోండి. బట్ 2016 మోస్ట్లీ ఫిజ్ సీజన్, ఫిజ్ భూవీ. 17 నుంచి ఇంకా రషీద్ ఖాన్ బాగా భూమి. నాకు ఇంకా మెమరీ గుర్తుంది, ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీతోనే ఆడతారు అనుకుంటా ఎస్ఆర్హెచ్ కూడా. సర్ఫరాజ్ ఖాన్ కొడతాడు, అయ్యా అది మ్యాచ్ కాదు, కోహ్లీ ఇలా దండం పెట్టేస్తాడు, భువనేశ్వర్ కుమార్ని. అప్పుడు అది చూసి కంబ్యాక్ ఇక్కడ నుంచి ఇస్తారా అనుకుంటే ఆ సీజన్ ట్రోఫీ కొట్టేశారు. సో 2025 వాళ్ళ ఆక్షన్ స్ట్రాటజీ, వాళ్ళ టీమ్ బిల్డింగ్, సో వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి అనుకుంటున్నాం? మెగా ఆక్షన్ వల్ల ఎవరన్నా ఫీల్ అయ్యారంటే ఫస్ట్ టీమ్ ఎస్ఆర్హెచ్ అంతే. పాపం చాలా 2024 లో చాలా కష్టపడి అది ఇది చేసి కష్టపడి ఫైనల్ కి వచ్చి ఇప్పుడు చూస్తే మెగా ఆక్షన్ అంటారు. బట్ మోస్ట్లీ కోర్ ని రిటైన్ చేసుకున్నారు. గుర్తుంటే ఈ చేంజ్ రావడానికి కూడా కారణం కావ్యమారనే. నీకు రిటెన్షన్స్ లో ఫారినర్స్ కి మీరు ఎగ్జామ్షన్ పెట్టాలి, అది కావ్యమారనే. మీకు అది బోర్డ్ మీటింగ్ లో కూర్చొని మీరు స్ట్రాంగ్ గా రిటెన్షన్ ఎంతమంది కావాలో చెప్పండి, అంతే తప్ప మీరు ఫారినర్స్ ఎంతమంది కావాలంటే అన్ని టీమ్స్ కి అదే కావాలి. సో ఎవరు అబ్జెక్ట్ చేయలేదు. అబ్జెక్ట్ చేయడంతో అది వర్కౌట్ అయింది. సో వాళ్ళు క్లాస్ అన్ని 23 CR, ప్యాట్ కమిన్స్ 18 CR, అభిషేక్ శర్మ 14 CR, హెడ్ 14 CR, నితీష్ కుమార్ రెడ్డి 6 CR. సో ఈ 5 మెంబర్స్ని రిటైన్ చేసుకున్నారు. సో ఆల్మోస్ట్ వాళ్ళ కోర్ అంతా రిటర్న్ అయిపోయారు. సో ఒక ఆల్రౌండర్ ఉన్నాడు, కమిన్స్ కూడా ఆల్రౌండర్. సో అభిషేక్ శర్మ కూడా ఆల్రౌండర్ చెప్పాలంటే. వీళ్ళు అనుకుని వెళ్ళింది ఏమై ఉంటుందంటే, మనం అనుకునేది ఏంటంటే ఆల్రెడీ ఫారెన్ వాళ్ళే ఉన్నారు. మోస్ట్లీ వాళ్ళు రిటర్న్ చేసుకున్న వాళ్ళు 3 ఫారినర్స్ ఉన్నారు. ఆ 3 స్టార్టర్స్ అంతే, పక్కగా 11 లో ఉండే ప్లేయర్లే. ఇంకా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇండియన్ కోర్ బిల్డ్ చేసుకోవాలి. ఇండియన్ కోర్ బిల్డ్ చేసుకోవాలి, ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ బిల్డ్ చేసుకోవాలి. సో వాళ్ళు ఏం చేశారు, షమ్మీకి వెళ్ళారు, హర్షల్ పటేల్ తెచ్చుకున్నారు. ఫస్ట్ లోనే షమ్మీ, హర్షల్ పటేల్, ఇషాన్ కిషన్, రాహుల్ చహర్. వాళ్ళు అంటే వాళ్ళకి వాళ్ళకి 2024-25 మెగా ఆక్షన్ రావడం కొంచెం ఇబ్బంది అయినా బాగా పర్ఫార్మ్ చేశారు ఆక్షన్ లో. ఆక్షన్ మంచి టీం, చాలా మంచి ఆక్షన్. బౌలింగ్ కావాల్సిన బౌలర్స్ వచ్చారు, తెచ్చుకున్నారు. ఇషాన్ కిషన్ గుడ్ బై. అంటే రాహుల్ త్రిపాఠి ఉండేవాడు 3లో, అప్గ్రేడ్ అన్న చెప్పాలి ఇషాన్ కిషన్ అట్లీస్ట్ T20. ఫస్ట్ మ్యాచ్ ఇషాన్ కిషన్ ఆడిన ఇన్నింగ్స్ అసలు మామూలు ఇన్నింగ్స్. నేను వెళ్ళా స్టేడియంకి, ఫస్ట్ మ్యాచ్ అసలు మధ్యాహ్నం స్టేడియంకి వెళ్తే నేను మా ఫ్రెండ్స్ వెళ్ళా. అసలు ఎస్ఆర్హెచ్తో నాకు బాగా కనెక్షన్ ఎలా అంటే, మా ఫ్రెండ్స్ కాలేజ్లో మా ఫ్రెండ్స్ అందరూ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. అందరూ హైదరాబాద్లో ఉంటారు, అందరూ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. నేను ఒకనే ఆర్సీబీ ఫ్యాన్. సో అక్కడక్కడ 2016-17 అన్నీ ఇంకా ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఎస్ఆర్హెచ్ గెలిచేది. సో అలా మా ఫ్రెండ్స్ అందరూ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. సో ఫస్ట్ మ్యాచ్ ఆర్ఆర్తో వెళ్ళినప్పుడు నేను వెళ్ళా స్టేడియంకి. ఏంటి ఇంకా కొడుతూనే ఉన్నారు, 286 కొడతారు, ఇంకా అది క్రేజీ ఎంటర్టైన్మెంట్. సో బాగా స్టార్ట్ చేశారు
సీజన్ బాగా స్టార్ట్ చేసి. బట్ సో టీమ్ చూడగానే లైక్ నీ ఎక్స్పెక్టేషన్ ఏంటి అనుకున్నావు 2020? అయితే గన్ షాట్ ప్లే ఆఫ్స్ అని అనుకున్నాను నేను. పక్కా గన్ షాట్ ప్లే ఆఫ్ టీమ్ అని అనుకున్నా. ఎందుకంటే అసలు నీకు చూసుకుంటే అసలు ఎవరన్నా నీకు ఎనీ అనలిస్ట్ అసలు ఆక్షన్ చూసినాడు వాళ్ళ టాప్ 4 టీమ్స్ లో SRH పక్కా ఉంటుంది. పక్కా అలాంటి టీము అవ్వలేకపోయింది. దేని వల్ల అవ్వలేదు అనుకుంటున్నాను? దేని వల్ల అవ్వలేదంటే కలిసి రావాలి కదా, అంటే ఐ మీన్ ఫామ్, ప్లేయర్స్ ఫామ్ క్లాస్ ఇన్ నాట్ అప్ టు ది మార్క్. కాటేరామ్ కొడుకు ఆడాడు, ముంబైతో ఆడాడు 1 or 2 మ్యాచెస్, బట్ 1 or 2 మ్యాచెస్ గెలిపించాడుగా. 2024 అంత ఇంపాక్ట్ లేదు ఇయర్. హెడ్ ఎక్స్పెక్టెడ్ కన్నా కొంచెం తక్కువ ఉంది. అభిషేక్ ఎక్కువ అనుకుంటున్నా తెలిసి, సమ్ 500 runs అభిషేక్ కొట్టాడు అంటే, కాకపోతే ఒక మ్యాచ్ 145 కొట్టేశాడు. సో అందరూ ఆన్ అండ్ ఆఫ్. ఇషాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్, మళ్ళీ తర్వాత RCB మ్యాచ్ తోనే ఆడాడు, చాలా ఆన్ అండ్ ఆఫ్ ఉన్నాడు. బట్ మిడిల్ ఆర్డర్ ఫెయిల్యూర్ అనుకుంటున్నాను నేనైతే. మిడిల్ ఆర్డర్ అంటే చాలా 6 సీటింగ్ ఎబిలిటీ, చాలా గుడ్ 6 సీటింగ్ ఎబిలిటీ ఉంది. మ్యాచ్ నుంచి చూసుకుంటే అనికేత్ వర్మ మీద, అంటే అనికేత్ వర్మ మాత్రం ఆడేవాడు. అందరికన్నా ఫెయిల్ అయింది నితీష్ కుమార్ రెడ్డి. బాగా ఫెయిల్ అయ్యింది. నితీష్ కుమార్ రెడ్డి మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే. నెంబర్ 5 లో ఆడేవాడు, బట్ సంహవ్ వర్కౌట్ అవ్వలేదు. సో నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ కూడా వేయలే అనుకుంటా, వేయలే. సో బ్యాటింగ్ పర్ఫామ్ చేయలే. బట్ టీంలో పక్కా ప్లేయర్ ఉండాలి. సో మిడిల్ ఆర్డర్లో కొంచెం షేకీ అయింది. సో టాప్ 3లో పర్ఫామ్ చేశారంటే మ్యాచ్ వాళ్ళే విన్. 250 అన్నా చేస్తారు. టాప్ 2లో ఒకడు పర్ఫామ్ చేసినా అయిపోద్ది మ్యాచ్. తర్వాత బ్యాలెన్స్ లేదనుకుంటున్నాను నేను, అంటే ప్రాపర్ ఆల్రౌండర్ లేడు. ఇప్పుడు 3 players ఫిక్స్, ఫారినర్స్, కమిన్స్, క్లాసెన్, హెడ్ ఫిక్స్. బట్ ఫోర్త్ ఫారెన్ ప్లేయర్ కోసం చాలా మందిని ట్రై చేశారు. కామెంట్ మెండేషన్ ట్రై చేశారు, జాంపన్ ట్రై చేశారు, ఇంకోళ్ళు శ్రీలంకన్ బౌలర్ ఈశాన్ మలింగ్ అని ట్రై చేశారు. బట్ ఎవరు అంత సెట్ అవ్వలే. సో మిడిల్ ఆర్డర్లో ఒక మంచి ఆల్రౌండర్ మిస్ అవుతుంది. అంటే ఎట్ 7 బిఫోర్ కమిన్స్ అంటే మనం కంప్లీట్ ఆల్రౌండర్ గేమ్ తీసుకోలేం. 7 కమిన్స్, అందుకే కమిన్స్ 8. 7 లో ఒక మంచి ఫారెన్ ఆల్రౌండర్ మిస్. సమ్మన్ లైక్ స్టాయినిస్ కానీ, మిచ్చోవెన్ కానీ. కన్నా యాక్చువల్లీ ఒక ఇండియన్ ఆల్రౌండర్, కొంచెం మంచి ఆల్రౌండర్ ఎవరున్నారు? ఎవరు లేరు అసలు. ఇండియన్ టీమ్కే హార్దిక్ పాండ్యా, దాని తర్వాత నితీష్ కుమార్ రెడ్డి అంటున్నారు. 7 లో అయితే దుబే కూడా టాప్ ఆర్డర్లోనే ఆడతాడు. ఇండియాలో లేరు, ఏమో కొత్త ప్లేయర్స్ ఎవరైనా వస్తారేమో. బట్ చాలా ఓవర్ రిలయన్స్ ఆన్ టాప్ ఆర్డర్. నెంబర్ 7 ఫినిషర్ లేడు. ఫినిషర్ అదే ఐ మీన్ ఆల్రౌండర్ అంటే బ్రిడ్జ్ బిట్వీన్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ మంచి. అంటే ఇషాన్ మలింగ బాగానే గుడ్ పర్ఫార్మెన్స్, బట్ చాలా వేస్ట్ బౌలింగ్ బాగా వేసాడు. కాకపోతే సేమ్ అంతే, బ్యాటింగ్ లేదు కదా. కామిందో మెండిస్ తీసుకుంటే, కామిందో మెండిస్ అంబిడెక్స్ట్రస్ బౌలర్ అది ఇది అన్నారు, బట్ స్టిల్ అంత పర్ఫార్మెన్స్ లేదు. సో బెంచ్ స్ట్రెంత్ కూడా చాలా తక్కువ. మొత్తం వాళ్ళ పర్సన్ అంతా మొత్తం టీమ్కే వాళ్ళ రిటెన్షన్కే పెట్టేశారు మొత్తం పర్సన్ అంతా. క్లాస్ అండ్ 23 CR అంటే లైక్ వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ క్లాస్? ఒక ఆర్టికల్ చదివాను, అంటే లక్నో అప్రోచ్ అయింది ఆల్రెడీ. వేరే లీగ్స్ అన్నిటిలోని క్లాస్ అండ్ లక్నో, సౌత్ ఆఫ్రికన్ లీగ్ ఏది డర్బన్ సూపర్ జెయింట్స్, LSG ఫ్రాంచైజ్, LSG కంపెనీదే. మాంచెస్టర్ ఒరిజినల్స్ అది కూడా LSGదే. వేరే దాంట్లో కూడా సంథింగ్ దాంట్లో కూడా క్లాసన్ కి LSGకి గుడ్ రిలేషన్. అప్రోచ్ అయ్యి నేను మీకు ఇస్తాం ట్రేడ్ వచ్చాను అంటే వాళ్ళు ముందుగానే కొంచెం వాళ్ళకి ఏదో వెళ్ళినట్టుంది టిప్. సో ఇస్తాను, నీకే బెస్ట్ ప్రైస్ ఇస్తాను, నీకే 21 crores ఇస్తాను అని చెప్పి పెట్టుకున్నారు. 23 హైయెస్ట్ రిటెన్షన్ 23. బట్ లైక్ క్లాసన్ 23 వర్త్ అనిపిస్తుంది నాకు. వర్త్ అంటే క్లాసన్ నెంబర్ 4 లో దిగాలి. నెంబర్ 4 లోనే దిగుతున్నాడు. బట్ అంత హై పర్ఫార్మింగ్ సీజన్ కాదు ఈ సీజన్. కాకపోతే ఒక 400, 450, 500 సీజన్ పడాలి. బట్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. నేను ఫస్ట్ మ్యాచ్ చూసా కదా, ఎంత ఉంటాడు అనుకున్నావు? ఏదో ఎంత రసల్ ఎంత ఉంటాడో అంతే ఉంటాడు. చాలా స్ట్రాంగ్ ఉంటాడు. ఇంకా ఒక లాగ్ లా ఉంటాడు, ఇలా పైనుంచి కింద దాకా అదే షేప్ ఉంటుంది.
కొడుతుంటే ఇంకా అలా వెళ్ళిపోతున్నాయి అంతే. బాల్ ఇంకోటి ఏంటంటే మంచి బేస్లో చాలా పవర్ ఉంటుంది. స్పిన్నర్స్ని అక్కడ నుంచున్నట్టు ఇలా కొడతాడు. బట్ యా చేస్తాడు పర్ఫార్మెన్స్. ఏముంది, సెంచరీ కొట్టాడు కదా మొన్న మ్యాచ్. మన బెస్ట్ ప్లేయర్స్ కి, మనం మోస్ట్ పర్స్ ఇచ్చిన ప్లేయర్ కి మోస్ట్ నెంబర్ ఆఫ్ బాల్స్ వస్తే కొంచెం యూటిలైజ్ చేసుకున్నారు. 4 ఆడిస్తున్నారు. అంటే స్టార్టింగ్ మ్యాచెస్ నితీష్ కుమార్ రెడ్డిని 4 పంపించారు అనుకుంటా. బట్ దాని తర్వాత క్లాస్ అని వచ్చాడు 4లో. ఎనీ సిచ్యువేషన్లో 4 వచ్చాడు క్లాస్ అని. సో ఇంపాక్ట్ ప్లేయర్ని కూడా సరిగ్గా వాడుకోలేదు అనుకుంటున్నాను. ఇంపాక్ట్ ప్లేయర్ని వాడుకోవడం, వాళ్ళు ఇంపాక్ట్ ఎవరు తెచ్చుకున్నారు? ఇంపాక్ట్ అనికేత్ వర్మని కూర్చోబెట్టేవారు. అదే బ్యాటింగ్ బౌలింగ్లోనేమో జీషాన్ అన్సారీ కానీ జీషాన్ అన్సారీ కూడా పర్ఫామ్ చేసినాడు 1 or 2 మ్యాచ్. జీషాన్ అన్సారీ పర్ఫామ్ చేశాడు. జీషాన్ అన్సారీ పర్ఫామ్ చేయడం వల్ల రాహుల్ చహర్కి ఛాన్స్ ఇవ్వలే. బట్ యా ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు రాహుల్ చహర్ మీద, సమ్ 4 CR వరకు. బట్ సేమ్ నట్టులాగే రాహుల్ చహర్ అపార్ట్ ఫ్రమ్ ద 2020 సీజన్, ఒక సీజన్ పంజాబ్ బాగానే అంటే గుడ్ బౌలర్. పంజాబ్ బాగానే వేసినట్టున్నాడు. ఈ మధ్యన అయితే కంప్లీట్లీ ఆఫ్ ఛాన్సులు రాలేదు అసలు. నీకు డొమెస్టిక్ లో కూడా పెద్ద ఏం వినబడట్లేదు పేరు. జాంపా కూడా ఆడియర్లే ఇంకా, ఎందుకంటే జీషాన్ అన్సారీ మంచిగానే పర్ఫామ్ చేస్తున్నాడు కాబట్టి. రాహుల్ చహర్ నాకు తెలిసి రాహుల్ చహర్ ఆర్ జాంపాని వదిలేస్తారు అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్. షమ్మి అన్నాడే మీకు మెయిన్ లైక్ ఇప్పుడు వీళ్ళ టీం క్వాలిఫై అవ్వలేకపోయిందన్న వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. వాళ్ళు భువి వాళ్ళ లెజెండ్ ని వదిలేసుకుని షమీని తెచ్చుకున్నారు. ఇంకా కొంచెం ఎక్కువ ప్రైజే పెట్టారు. షమ్మి అంతా 12 CR 10. షమీని పెట్టుకుని తెచ్చుకున్నారు. షమీ ఏమో అప్పుడే ఇంజరీ నుంచి వచ్చాడు. షమీని కూడా బ్లేమ్ చేయడానికి ఏం లేదు, అప్పుడే ఇంజరీ నుంచి వచ్చాడు. నువ్వు ఇంకోటి గమనిస్తే ఆ ఇంజరీ అయిన దాని నుంచి షమీలే లేడు. కొంచెం ఆఫ్టర్ ద 2023 గ్రేట్ సీజన్ అసలు. నీకు షమీ ఇంకా లేడు, ఆ షమీ లేడు. సో అది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ డ్రాబ్యాక్. హర్షల్ పటేల్ వాడు పని చేసుకున్నాడు. ఇక్కడ ఎవడు ఉన్నద్గట్ కూడా SRS టీమే కదా. ఉన్నద్గట్ బాగా పర్ఫామ్ చేశాడు లాస్ట్లో. నాకు తెలిసి ఉన్నద్గట్ ఉంచుతారు, షమ్మి ఉంచుతారా అని అనుకుంటున్నా. ఎందుకంటే ఆ క్యాలిబర్ బౌలర్స్ మనకి మళ్ళీ దొరికితే LSG అయితే పక్క వదలదు, పక్కగా ఉంటుంది. సో షమ్మిని ఉంచుకుంటారు. ఇషాన్ కిషన్ వదిలేయడానికి రీజన్ అయితే లేదు. 2 మ్యాచ్లు పర్ఫామ్ చేశాడు. బట్ నీకు ఆ నెంబర్ 3 లెఫ్ట్ హ్యాండర్, ఆ అటాకింగ్ అప్రోచ్ నీకు చాలా రేర్ మార్కెట్లో. అంటే కొంచెం ఎక్స్పీరియన్స్. బట్ నా అబ్జర్వేషన్ ఏంటంటే సేమ్ ఇప్పుడు ముంబైలో నమంధీర్కి అసలు బాల్స్ ఎలా తక్కువ వస్తున్నాయో, ఇక్కడ అనికేత్ వర్మకు కూడా అంతే తక్కువ బాల్ వస్తున్నాయి. అసలు వచ్చిన బాల్లో చాలా బాగా ఆడాడు అనికేత్ వర్మ. అంటే టాప్ ఆర్డర్లో ఆడితే ఇంకా కొంచెం బెటర్ ఆడతాడేమో అనుకుంటున్నాను. వాళ్ళు నాకు తెలిసి ఆ ఆల్రౌండర్ కొనడానికి ట్రై చేస్తారు అనుకుంటున్నాం. బట్ ఇంకెవరినైనా మిస్ అయ్యాం మనం. ప్యాట్ కమిన్స్ పాపం మొత్తం చేసాడు, చాలా చేశాడు. ప్యాట్ కమిన్స్ కూడా క్రేజీ మైండ్ సెట్ తీసుకొచ్చాడు SRHకి. వీడియోలు ఉంటాయి. మనం ఏమి జస్ట్ 150 160 ఆడే టీం కాదు మనం. కొడితే 200 మినిమం కొట్టాలి. పోతుంది 100 కావాలంటే అయిపోయినా మనకు ప్రాబ్లం లేదు. బట్ క్రేజీ ఇంటెంట్ చూపించాలి. ప్లేయర్స్ కూడా అలాగే దొరికారు. అభిషేక్ శర్మ ఇంకా నెక్స్ట్ లెవెల్ అయిపోయాడు. హెడ్ ఆల్రెడీ నెక్స్ట్ లెవెల్. వాళ్ళిద్దరిని కలపడం అనేది అసలు బాగా వర్కౌట్ అయింది. ఇషాన్ కిషన్ ఆక్షన్ అయిపోయిన తర్వాత అభిషేక్ శర్మకు ఫోన్ చేస్తాడంట. ఫోన్ చేసి, అరే ఏం ప్లాన్ చేస్తున్నారా మీరు, ఏంటి అసలు మీరు ఎవ్రీ మ్యాచ్ 250 300 ట్రై చేస్తున్నారా, నన్ను ఏం చేయమంటావు అంటే, నువ్వు ఏం ఆలోచించకుండా ప్రతి బాల్ కొట్టే. సో మైండ్ సెట్ అలా ఉంది. మరి ఏమో లాస్ట్ టైం 300 మిస్ అయింది. ఈసారి మరి లాస్ట్ టైం అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు ఇంకా 300 కొట్టేస్తారు, ఇంకా వీళ్ళు పక్కా ప్లే ఆఫ్స్ క్వాలిఫై అయిపోతారు. హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉండే. బట్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలే. నేను అనుకునేదండి 300 అంటూ కొడితే SRH కొట్టాలి, లేకపోతే LSG కొట్టాలి. LSG మాష్ పూరన్ పంత్ కొట్టినా 300 అంటే 2 టీంలో కొట్టాలి. ఏమో బట్ లైక్
300 అని డజంట్ మ్యాటర్. లైక్ మ్యాచ్లు గెలిచి టోర్నమెంట్లు గెలిస్తే ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో యా, ఎక్స్పెక్టేషన్స్కి అయితే రీచ్ కాలే. బట్ నాకు తెలిసి వీళ్ళు కూడా పెద్ద చేంజెస్ ఏం చేయరు. లైక్ దే హ్యావ్ ఏ గ్రేట్ టీమ్, బట్ ఎగ్జిక్యూషన్ పార్ట్ సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. సో నాకు తెలిసి ఈసారి కూడా సేమ్ టీమ్తో వెళ్తారు. లైక్ నువ్వు చెప్పు నెంబర్ 7 ఉంది కదా, ఆ నెంబర్ 7 ఒకటి కొంచెం నెంబర్ 7 లైక్ మొహమ్మద్ షమి ఫిట్నెస్ ఎలా ఉంది, తెచ్చి ట్రై చేశారు కానీ షాబాజ్ అలా కాదు. నాకు తెలిసి ఇప్పుడు ఉనద్ఘట్ని కొంచెం స్టార్ట్ చేస్తారు అనుకుంటున్నాను, ఎందుకంటే సిమర్జిత్ని వదిలేస్తారేమో. హర్షల్ పటేల్ ఫిక్స్ బౌలింగ్లో, కమిన్స్ ఫిక్స్ బౌలింగ్లో. డూ దే వాంట్ ఉనద్ఘట్ అండ్ షమ్మి? షమీ క్వాలిటీ ఉన్న బౌలర్ని వదిలితే మళ్ళీ దొరకడం. కమిన్స్ ఎలాగో పవర్ ప్లేలో వేసేస్తున్నాడు. డెత్ హర్షల్ 2 bowlers కావాలి కదా, హర్షల్ ఉనద్ఘట్ పవర్ బ్యాడ్ బట్ నలుగురు పేసర్లు కావాలా? 3 pacers. డెత్ కమిన్స్ డెత్ కూడా వేస్తాడు. హర్షల్ పటేల్ కమిన్స్ డెత్ వేస్తారు, కమిన్స్ స్టార్ట్ చేస్తాడు. ఉనద్ఘట్ స్టార్టింగ్లో 3 ఓవర్లు వేసాడు అనుకో, బాగానే ఉంటుంది. అంటే ఆబ్వియస్లీ షమ్మి ఈజ్ అ బెటర్ క్వాలిటీ బౌలర్, బట్ ఏమో వాళ్ళకి పర్సు కొంచెం క్లియర్ చేసుకోవాలి అంటే వాళ్ళు దే కెన్ థింక్ అబౌట్ ఇట్. సో దిస్ ఈస్ ద వీడియో అబౌట్ ఎస్ఆర్హెచ్. ఐ నో చాలామంది ఉంటారు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఎస్ఆర్హెచ్తో, మీ మెమరీస్ ఏంటి, అండ్ 2025 ఎస్ఆర్హెచ్ సీజన్ ఎలా అయింది అనుకుంటున్నారు మీరు? సో మీ అబ్జర్వేషన్స్ ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే యూ క్యాన్ కామెంట్. సో మిగతా అన్ని టీమ్స్ గురించి కూడా మాట్లాడదాం. చాలు.